అన్ని పనులు పూర్తి చేస్తున్నామని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు శాఖతో సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామన్నారు. కౌంటింగ్ ప్రక్రియ మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీలో జరుగుతుందని, రిజల్ట్ త్వరగా వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని అంటున్న కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీతో మా అమరావతి బ్యూరో జీవి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. జిల్లా వ్యాప్తంగా ఏదైతే గత 13వ తారీఖు జరిగినటువంటి ఎలక్షన్ ఏదైతే ఉందో ఆ ఎలక్షన్కి సంబంధించి పూర్తిగా తనదైన శైలిలో ముద్ర వేసుకున్నటువంటి బాలాజీ గారు ఎలక్షన్ మాత్రం చాలా ప్రశాంతంగా జరగడానికి అయితే మాత్రం ఆయన చాలా సూచనలు ఇవ్వడం, అదేవిధంగా అధికారిని ఎప్పటికప్పుడు అలర్ట్ చేయడం, అధికారులతో పాటు తనకు కూడా రోడ్డు మీదే ఉంటూ ఎప్పుడు కూడా పోలింగ్ బూత్ వద్ద కానీ ఎక్కడ కూడా అలజడి అనేది లేకుండా అయితే మాత్రం ప్రశాంత వాతావరణంలో కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 7 అసెంబ్లీ పార్లమెంటు స్థానంలో పూర్తిగా ఎలక్షన్ అయితే కూడా ప్రశాంతంగా చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు కలెక్టర్ బాలాజీ గారు ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ ఆలోచన అంటే ఏ విధంగా ముందుకెళ్తే ప్రశాంతంగా ఎలక్షన్ జరుగుతుందనే ఆలోచన ఏ విధంగా వచ్చింది? అంటే ఇలాంటి ఏర్పాట్లు అంటే వచ్చిన కొద్ది రోజుల్లోనే మీరు ఎలక్షన్ టైంలో రావడం జరిగింది. ఎలక్షన్కి సంబంధించి కూడా చకచక ఏర్పాట్లు చేయడం ఎలా మీకు సాధ్యపడింది అంత ప్రశాంతంగా చేయడానికి? ఎలక్షన్స్ అనే కాదు, ఏ యాక్టివిటీ అయినా కానీ మనం సక్సెస్ఫుల్లీ చేయాలి అంటే ఒకటి సమన్వయం బాగుండాలి అన్ని డిపార్ట్మెంట్స్తో. రెండోది మేము రోల్ క్లారిటీ ఇస్తూ ఏ డిపార్ట్మెంట్లో వాళ్ళు ఏమేమి పని చేయాలనేది క్లియర్గా ఇస్తూ వాళ్ళ పని చేస్తున్నారా లేదా అనేది కరెక్ట్గా మానిటర్ చేయాలి. ఇది సింపుల్ అడ్మినిస్ట్రేషనే. సో ఆ 2 టెక్నిక్స్నే ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క టాస్క్ డిఫైన్ చేసి ఆ టాస్క్ ఒకరికి అప్పచెప్పి వాళ్ళు ఎలా చేయాలి అని వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చి వాళ్ళు చేస్తున్నారా లేదా అని మానిటర్ చేశాము. సో ఇంకా ప్రశాంతత గురించి చెప్తే ఇది టోటలీ మన ఎప్పుడూ కూడా పోలీస్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఎక్సైజ్ డిపార్ట్మెంటు 3 ఒక జట్టుగా పనిచేస్తేనే ఎలక్షన్స్ ఫ్రీ ఫెయిర్ మళ్ళీ పీస్ఫుల్గా జరుగుతాయి. సో దానివల్ల కంటిన్యూస్లీ మేము ఈ 3 డిపార్ట్మెంట్లతో సమన్వయం చేసుకున్నాం కనుక ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఎన్నికలను నిర్వహించగలిగాం. మీరు ఏదైతే కృష్ణా జిల్లా వ్యాప్తంగా కొన్ని సమస్యాత్మక ప్రాంతాలను వాటిని ఐడెంటిఫై చేశారు, అక్కడెక్కడ కూడా చిన్న మచ్చుకు కూడా చిన్న సంఘటన కూడా జరగకుండా కూడా క్లియర్ చేయడం జరిగింది. అక్కడ కూడా కీ రోల్గా మీరు కొన్ని స్ట్రాటజీస్ వాడారని కూడా అంటే డిపార్ట్మెంట్స్ చెప్తా ఉన్నారు. ఇది అసలు అలా చేయడానికి ప్లానింగ్ ఉంది? అంటే ఇప్పుడు ఏమంటే మనకు పోలింగ్ స్టేషన్స్లో క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఏంటి, వల్నరబుల్ పోలింగ్ స్టేషన్స్ ఏంటి అనేది ఎలక్షన్ కమిషన్ గైడ్లైన్స్ ప్రకారంగా పకడ్బందీగా లిస్ట్ అవుట్ చేయడం జరిగింది. లిస్ట్ అవుట్ చేసిన ప్రతి చోట ఎవరెవరు ట్రబుల్ మేకర్స్ ఉంటారో వాళ్ళందరిది కూడా సెపరేట్ లిస్ట్ చేసి వాళ్ళందరూ కూడా బైండ్ ఓవర్ చేసేటట్టు ఏర్పాటు చేశాము. ఏర్పాటు చేసిన తర్వాత కంటిన్యూస్గా ఈ రెవెన్యూ ప్లస్ పోలీస్ బీట్ కానిస్టేబుల్ ఎవరు ఉంటారు, వీఆర్ఓ, వీళ్ళని ఒక టీం లాగా చేసి వాళ్ళు కూడాను ఏమైనా ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ గ్రౌండ్లో జరుగుతుండేది వెంటనే సుపీరియర్ ఆఫీసర్స్కి ఇన్ఫార్మ్ చేసేటట్టు పెట్టుకున్నాము. సో దానివల్ల మాకు ఇన్ఫర్మేషన్ ఇన్ టైం వచ్చింది కనుక వీ కుడ్ రెస్పాండ్ ఇన్ టైం. సో సాల్వ్ అయింది. చూస్తా ఉన్నాం ఏదైతే కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 7 అసెంబ్లీ మరియు ఒక పార్లమెంట్ స్థానానికి జరిగినటువంటి ఎలక్షన్ సంబంధించి ప్రతి ఒక్క అంశంలో కూడా తనదైన శైలిలో అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుంటూ, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంటుతో కూడా సహకారంగా వారి సహకారంతో, అదేవిధంగా ఎక్సైజ్ శాఖ సహకారంతో మొత్తం అందరితో కూడా కలిసి ముందుకెళ్తా ఉన్నారు. టోటల్గా అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా కలుపుకొని ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కౌంటింగ్ త్వరితగతిన కంప్లీట్ అయ్యే విధంగా కూడా ఆయన చేస్తున్నటువంటి ఫలితాలు త్వరితగతిన కూడా వెలువడేందుకైతే తన వంతైతే కృషి చేస్తున్నట్టుగా కూడా తను చెప్పినటువంటి పరిస్థితి. ప్రజలందరూ కూడా ఎక్కడ కూడా అశాంతికి లోను కావద్దు, గెలుపోవడం అనేది కూడా సహజం అంటూ కూడా బాలాజీ గారు మనతో చెప్పడం జరిగింది. కెమెరామెన్ ప్రవీణ్తో జీవి సాంబశివరావు, మచిలీపట్నం.